అసంతృప్తిగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ కి కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ టికెట్ రాకపోవడంతో అంజన్ కుమార్ అలకబూనారు. దీంతో అంజన్ కుమార్ తో మంత్రి వివేక్ భేటీ అయ్యారు. టికెట్ రాకపోతే కొంత బాధ ఉంటుంది అని వివేక్ అన్నారు. మంత్రి వివేక్ ఏమంటున్నారో మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, మంత్రి వివేక్ ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్ చెప్పండి, నన్ను సంప్రదించకుండా టికెట్ ఇచ్చారు. ఇంత సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి నన్ను సంప్రదించకుండా ఒక టికెట్ అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి ఇప్పుడే నేను ఢిల్లీ నుంచి ఇప్పుడే అరైవ్ అయినాను. స్ట్రేట్ అంజన్ కుమార్ గారి దగ్గరికి రావడం జరిగింది. నేను నిన్న కూడా టెలిఫోన్లో బైసాబ్తో మాట్లాడినాను. వారికి చెప్పినాను ఇట్లా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, నేను వచ్చి కలుస్తాను. ఆవేదన ఉంటుంది ఎవరికి, ఆస్పైరింగ్ క్యాండిడేట్కి టికెట్ రాలేదంటే ఆవేదన ఉంటుంది, కోపం కూడా ఉంటుంది, ఆవేదన ఉంటుంది. నేను వచ్చింది ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడు ఇతర సీనియర్ నాయకులు కూడా వచ్చి అంజన్ గారితో కలుస్తారు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినాను, అంజన్ కుమార్ యాదవ్ గారితో నాకు 2009లో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మేము కలిసి పనిచేసినాం. వారి ఉత్సాహము, వారి కమిట్మెంటు అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో చూపించినారు. ఎప్పుడు కూడా అదే దారిలో ఉన్నాడు, తెలంగాణ ఎట్లా సాధించాలి అని చెప్పి అదే దారి, ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా వారు అదే దారిలో ఉండి తెలంగాణ సాధనలో కీలకమైన పాత్ర మన అంజన్ గారు చేశారు. ఇంకా ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి వారు యూత్ కాంగ్రెస్ టైం నుంచి మనం చూస్తున్నాం. వారి సేవలు ఎప్పుడు కూడా వారు వేరే, వారి కొడుకు వేరే. ఎందుకంటే అనిల్ కూడా యూత్ కాంగ్రెస్లో పనిచేసినాడు, పార్టీని స్ట్రాంగ్ చేసినాడు. సో ఈ కుటుంబమే కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నది. సో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ కూడా అంజన్ కుమార్ యాదవ్ గారిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా వారి సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి ఈ ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ. అంజన్ కుమార్ మాట్లాడుతూ నాకు ఇచ్చేటువంటి ప్రయారిటీ కాకుండా బయట పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. టికెట్కి సంబంధించి వాళ్ళు మాట్లాడితేనే క్లారిటీ వస్తుంది, కానీ నాతో ఎవరు మాట్లాడలేదని ఆయన వర్షన్. మీరు బయట వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని ఆయన వర్షన్. ఏమంటారు? 100% అంటే కాంగ్రెస్ పార్టీ ఒక వారు మీకు తెలుసు, ఇవాళ రేపు చర్చించి సర్వేలు చేసుకొని ఇవన్నీ కూడా వేరియస్ కాంబినేషన్స్ అండ్ పర్ముటేషన్స్ చూసుకొని నిర్ణయం తీసుకుంటారు. సో ఇప్పుడు కూడా అంజన్ కుమార్ యాదవ్ గారు ఏదైతే ఆశించారో టికెట్ కోసము, అది దానికి చర్చించడానికి నేను రావడం జరిగింది. వారితో చర్చించిన తర్వాత మాట్లాడుతున్నాను. పార్టీ అధ్యక్షుడు పిసిసి ప్రెసిడెంట్ కూడా ఇంతవరకు ఆయన సంప్రదించలేదు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇంతవరకు సంప్రదించలేదు ఆయన వర్షన్. అంటే ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్స్లో వాళ్ళందరూ కూడా బిజీ ఉన్నారు, అందు గురించి రాలేకపోయారు. నేను ఢిల్లీ నుంచే నిన్న పోయినప్పుడు మాట్లాడి చెప్పినాను, నేను పోయి వస్తాను. స్ట్రేట్ ఎయిర్పోర్ట్ నుంచే ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా నిజంగా చెప్పాలంటే పార్టీలో అంజన్ కుమార్ యాదవ్ గారు ఒక బలమైన వ్యక్తి, అందరూ కూడా అది గుర్తిస్తారు. నేను వారితో చర్చించిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను.